వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి అలాగే మన అభిమానులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. సార్, మా అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో అష్టాశ్వర్యాలతో ఎల్లకాలం సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సత్యపేట నియోజక ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధికి మారుపేరు. ఆయన ఆశయం ఒక్కటే మాట కూడా తెలిసినప్పుడు చెప్పారు. ఇక్కడ ఏదైతే మన మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు సర్దార్ జలగం వెంకటరావు గారిని మరిపించి ఆ స్థాయిలో ఈ నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని ఒక తలంపుతో అభివృద్ధిలో ముందుండాలని తలంపుతో ఆయన చేసిన కృషి ఫలితమే మళ్ళీ ఈ రోజు మన కాంగ్రెస్ పక్షంలో మళ్ళీ మంత్రివర్యులుగా ఉండటం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సత్తపల్లి ప్రాంతంలో మనం చూసాం. వెంకటరావు గారి కుటుంబం తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారు అందరికీ తెలుసు. అభివృద్ధిలో ముందుంటూ ఏది కావాలన్నా సరే గ్రామాలకు కానీ మండలాలకు కానీ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మనందరికీ తెలిసిందే. ఈరోజు సీతారామ ప్రాజెక్టు మనం చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత ప్రతిష్టాత్మకం మనం చూస్తున్నాం. దాన్ని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కనుక కాంగ్రెస్ పార్టీలో గెలవకుండా ఉన్నట్టయితే రాకుండా ఉన్నట్టయితే సీతారామ ప్రాజెక్టు మనకు వచ్చేది కాదనేది 100% వాస్తవం. ఈ రోజు సీతారామ ప్రాజెక్టు వస్తుందంటే ఆయన కృషి పట్టుదల అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో అలాగే కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పత్తి గారు కానీ అందరూ కలిసి ఈ రోజు సీతారామ ప్రాజెక్టు విషయంలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలని తలంపుతో కృషి చేసిన ఫలితమే మొన్న జరిగిన మనకి ఏర్పూర్ దగ్గర కాలువ కానీ అది కానీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ఆడంబరాలు కానీ జన్మదినాలు చెప్పుకోవడం మనకి ఇష్టం ఉండదు ఆయనకి. అయినా సరే ఇక్కడ ఉన్న అభిమానుల కోరిక మేరకు ఇక్కడ ఉన్న నాయకుల కోరిక మేరకు మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగింది. కొన్ని తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల్లో ఉండమని చెప్పి తుమ్మల తెలియజేస్తున్నాం. అభిమానులు ఎలా కోరుకుంటే మనం అలా ఉండాలి తప్ప మన నిర్ణయాన్ని ప్రజల మీద ఉండకూడదని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వభావంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఏదైనా సరే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ మంచిని స్వీకరించాలని చెప్పి మరొకసారి తుమ్మల నాగేశ్వరరావు గారి పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయ శాఖ మంత్రులు, మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, అభినవ భగీరథుడు, నిత్య కృషి వలుడు. ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఆయన చేసే పనుల ముందు అవన్నీ కూడా ఎంతో తక్కువ. అందరి మహా వ్యక్తి అయిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు అవ్వడం మన అదృష్టం. వారి జన్మదినం సందర్భంగా అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడము, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నాకన్నా కూడా మీ అందరికీ బాగా తెలుసు. చేసేటప్పుడు అప్పుడు నేను కలుసుకోవడం జరిగింది. ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నారు అక్కడ. అప్పుడు ఆయన కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయన మాట తీరు, ఆయన నిరాడంబరత్వం ఇవన్నీ చూసి ఒకలాంటి అప్రిషియేషన్ అనమాట. అప్పుడు పాలిటిక్స్ నాకు తెలియదు అసలు. అయినా కూడా ఒక మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అని అలాంటి అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత అప్పుడు ఎక్కడ పోయినా ఎంత మంచిగా ఉండేయంటే రోడ్లు అంత మంచిగా ఉండేది. ఎవరు చేశారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండి అదే కాకుండా పంచాయతీరాజు అవి కూడా దీంట్లో కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్క రోడ్డును కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మరి అలాగే ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మన నీటిపారుదల శాఖ, చిన్న నీటిపారుదల ఎంతో ప్రజలకు ఏం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నిత్య ప్రణాళికలు రచిస్తూ అధికారులతో చర్చిస్తూ ఆ పనులు ముందుండి చేపిస్తారు. వాళ్ళతో నేను మిళితం చేయాలి, ఎప్పటికైనా సరే గోదావరి జలాలతో సత్తుపల్లిని నేను అభిషేకం చేయాలి, నేను అందరికీ ఈ ప్రజలకు ప్రమాణం చేస్తున్నా అని ఎన్నికల మన ప్రచారంలో చెప్పారు. అదేవిధంగా ఆయన గత 5 సంవత్సరాల నుంచి మూలను పెట్టేసిన సీతారామ ప్రాజెక్టుని ఈరోజు వెంటబడి మన సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మన పొంగులేటి గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గారు వీళ్ళందరితోటి చర్చించి పలు దఫాలుగా ప్లాన్ చేసి దాన్ని ముందరు వేయించారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో యాతాలకుంట రైతులకి పెండింగ్లో ఉన్న నిధులు కూడా వాళ్ళకు కూడా విడుదల చేయించడం జరిగింది. ఇప్పుడు మరి వైరా వరకు కూడా ఆల్టర్నేట్ కెనాల్ తీసి అక్కడికి ఈ సంవత్సరం మరి జలాలను విడుదల చేయించారు.
కృషి చేస్తూ వస్తున్నారు. అట్లనే ఇప్పుడు నేషనల్ హైవే, మన గ్రీన్ఫీల్డ్ హైవే చూస్తే మన విలేజర్స్ ను రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ప్లాన్ చేసి ఎగ్జిట్ 2 చోట్ల, మన కల్లూరు మండలంలో లింగాల దగ్గర, ఇక్కడ వేంసూరు దగ్గర కూడా ఎగ్జిట్ ఏర్పాటు చేయడం అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంత సూక్ష్మ దృష్టితో చూస్తారు, ఎంత అవగాహన ఉంది. ప్రతి ఒక్కటి ప్రజలకు ఏం చేస్తే ఇబ్బందులు తొలగుతాయి అన్న ఉద్దేశంతో, దాని ఎటువంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మరి వీరి అడుగుజాడలోనే మేము నడుస్తూ ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నాము. అలాగే వీరు మరి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ముగ్గురు మంత్రివర్యులు కూడా కీలక శాఖల్లో ఉండి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, మాకు ఏమైనా తెలియని ఉంటే తెలియజెప్తూ, ఏది అడిగినా కూడా మాకు సహకారం అందిస్తున్నందుకు వీరికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడ హాజరైన వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది ఆయన ఎంత చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని. తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి ఒక్కసారి, ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా మేము మా అభిమానం చాటుకోవడానికి తుమ్మల నాగేశ్వరరావు గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. తుమ్మల నాగేశ్వరరావు గారి ఈ ఒక్క విషయంలో మాత్రం మమ్మల్ని క్షమించాలి. మీరు ఆడంబరాలకు దూరం అయినా సరే మేము మా అభిమానం చాటుకోవడానికి అందరి తరఫున మేమందరం సెలబ్రేట్ చేసుకుంటూ మరి ఒక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు గారికి బర్త్డే శుభాకాంక్షలు.